నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై పల్లి రైతులు దాడి చేశారు. అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. చైర్మన్ను కార్యాలయం నుంచి లాక్కెళ్లి మెయిన్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ శంకర్ అందిస్తారు. హరీష్ శంకర్. శివ, ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్న నట్టేట ముగుతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పల్లి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ వద్ద ఈ రోజు రైతులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. తమ పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తామని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ పై కూడా వాళ్ళంతా కూడా ఆ తీవ్రమైనటువంటి పదజాలంతో దూషిస్తూ ఆమెపై దాడి చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆమెను అక్కడ నుంచి ఏదైతే అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ నుంచి కూడా ఆమెను ఏదైతే మార్కెట్ యార్డ్ చైర్మన్ అరుణ ఉన్నారో ఆమె అక్కడ నుంచి లాక్కెళ్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద కూడా తీవ్ర ఎత్తున కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ చేరుకున్నటువంటి అరుణ భర్త, ఏదైతే మార్కెట్ యార్డ్ చైర్మన్ భర్త అరుణ భర్త ఉన్నారో ఆయనతో పాటు ఆమె డ్రైవర్ రాజును కూడా చిరవన్నటువంటి పరిస్థితి ఉంది. రాజుకి స్వల్ప గాయాలు కాగా ప్రస్తుతం ఆయనను అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున కూడా రైతులు కావచ్చు, రైతులకు సంబంధించిన మద్దతుదారులంతా కూడా పెద్ద ఎత్తున కూడా మార్కెట్ యార్డ్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ పల్లి రైతులకు తీవ్ర నష్టం చేకూరుతుందని చెప్పి గిట్టుబాటు ధర వాళ్ళ కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు కూడా సరిగ్గా వాళ్ళు పంట తీసుకొని మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చే సమయంలో దళారులు మరియు ఇటు వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున కూడా గుమ్మక్కై తమకు గిట్టుబాటు కల్పించడం లేని కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయడం, అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ ఫర్నిచర్ ధ్వంసం చేయడం కూడా తీవ్ర ఆందోళన చెందినటువంటి పరిస్థితి. మొత్తంగా రైతులకు సంబంధించినటువంటి ఏదైతే గిట్టుబాటు ధర కల్పించడంలో ఇటు గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీవ్రంగా కూడా నష్టపరిస్థితి కూడా వాళ్ళంతా ఆందోళన చేస్తారు. చూడాలి మరి ప్రభుత్వం ఈ యొక్క వేరుశనగ పంటపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది, ఎటువంటి గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే హరీష్ శంకర్.